లాస్ట్ మండే మా క్లయింట్ ఒకరు కాల్ చేసి, వాళ్ళ సిస్టర్‌కి పాప పుట్టారు. సో, వాళ్ళు పాప ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజ్ కోసం ఒక 2 ఇన్స్యూరెన్స్ పాలిసీస్ తీసుకోవాలనుకుంటున్నారు. తీసుకునే ముందు ఒక్కసారి నాతో చెక్ చేసుకోవడానికి నాకు కాల్ చేశారు నరేంద్ర గారు. సో, మా అడ్వైజర్ మీరే కదా అని చెప్పి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. సో, వాళ్ళని ఇన్స్యూరెన్స్ పాలిసీస్ తీసుకోమని చెప్పమంటారా? అని ఒక క్వెషన్ అడిగారండి. సో, నేను ఒకసారి నవ్వి వాళ్ళకి అసలు ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉపయోగపడుతది అని చెప్పడం జరిగింది. సో, నాకు సడెన్‌గా ఈ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఈ కంటెంట్ కూడా నేను ఎందుకు ఆడియన్స్‌కి షేర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. సో, ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఇన్స్యూరెన్స్ అడ్వైజర్స్ ఫెటర్నిటీ, ఈ వీడియో నా పర్సనల్ ఒపీనియన్ అండి. విత్ ద ఎక్స్‌పీరియన్స్ ఐ పొసెస్ అండ్ విత్ ద నాలెడ్జ్ ఐ హావ్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్‌కి, కంపెనీకి, ఏ ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌కి అగైనెస్ట్‌గా చేయటం లేదు ఈ కంటెంట్. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, జనరల్‌గా అసలు ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ ఎవరు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? అన్న క్వెషన్స్ చాలామందికి ఉంటాయండి. సో, ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్ ఉంటుందో, ఎవరికైతే వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఫ్యామిలీ డిపెండెన్సీ ఉంటుందో, ఎవరికైతే లయబిలిటీస్ అంటే అప్పులు ఉంటాయో, వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవాలండి. ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి అంటే, మీకు ఇందాక చెప్పిన రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఆబ్లిగేషన్స్ కానీ ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఆ మొమెంట్‌లో, లేకపోతే అంతకన్నా ముందు అంటే ఎంత ఎర్లీ ఏజ్‌లో మీరు తీసుకోగలిగితే అంత మంచిదని తీసుకోవాలి. అంత మంచిదని చెప్తామండి. సో, ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సో, మరి ఇప్పుడు అసలు పిల్లల పేరు మీద ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పాయింట్స్ కనుక మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే, పిల్లలకి యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళేమైనా ఎర్న్ చేస్తారా? లేదు కదా! వాళ్ళ పేరు మీద ఏమైనా అప్పులు ఉంటాయా? ఉండవు కదా! సో, వాళ్ళకేమైనా ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయా? ఉండవు కదా! అండ్ వాళ్ళకేమైనా పోనీ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయా? సో, ఉండవు కదా! సో, మరి ఇవన్నీ లేనప్పుడు ఇన్స్యూరెన్స్ ఎందుకు? అసలు ఇన్స్యూరెన్స్ కాన్సెప్ట్ ఏంటి? రిస్క్ కవర్‌ని చేయడం. అంటే రిస్క్‌ని కవర్ చేయడం. అంటే ఆ బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఆ పర్సన్ లేకపోవటం వల్ల ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ అయితే ఫ్యామిలీ మీద ఉండబోతుందో, ఆ లాస్‌ని కాంపెన్సేట్ చేసేది కదా ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది. మరి పిల్లలకి ఏమైనా రిస్క్ జరిగితే వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ లేకపోతే వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ లాస్ ఏ ఫ్యామిలీకి ఉండొచ్చండి? సో, మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. సో, అంటే ఇన్స్యూరెన్స్ అనేది చిన్న పిల్లల కోసం రిస్క్ యాస్పెక్ట్‌లో తీసుకోకూడదు. సో, కరెక్టే. మరి ఇన్స్యూరెన్స్‌లో ఎనీవే ఏం జరగకపోతే ఫైనల్‌గా ఒక 20 ఇయర్స్ తర్వాత, 25 ఇయర్స్ తర్వాత ఎంతో కొంత రిటర్న్ వస్తది కదా! అక్కడికే వస్తున్నానండి. సో, ఈ చిల్డ్రన్ ప్లాన్స్ కావచ్చు, లేకపోతే చిల్డ్రన్ మ్యారేజ్ కోసం వచ్చే ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కావచ్చు, ఏమైనా కానివ్వండి, వీటిలన్నిటిని ట్రెడిషనల్ ఎండోమెంట్ ప్లాన్స్ అని పిలుస్తారనమాట. సో, ఏ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అయినా సరే మీరు కొనే ముందు చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీకు ఎంత రిస్క్ కవర్ అవుతుంది, 2 ఎంత రిటర్న్ మీకొస్తుంది. జనరల్‌గా రిటర్న్ అనంగానే మనం ఎప్పుడు ఎలాంటి డేటా చూసి మోసపోతాము అంటే, సో, ఇయర్‌లీ ఒక రూ. 1,00,000 ఒక 10 ఇయర్స్ పే చేయండి, లేకపోతే ఒక 15 ఇయర్స్ పే చేయండి. అక్కడి నుంచి ఒక 5 ఇయర్స్ తర్వాత ఒకేసారి మీకు ఒక 25,00,000 వస్తాయి. లేకపోతే సంవత్సరం ఒక 2, 3 లక్షల రూపాయలు చొప్పున ఒక 15, 20 ఏళ్ళు వస్తది. ఆ 20 ఏళ్ల తర్వాత కూడా మీరు కట్టిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు. ఇట్లా మీకు నంబర్స్ చెప్తా ఉంటారనమాట. సో, ఆ నంబర్స్ వినంగానే నేను కట్టింది ఒక 15 ఇయర్స్ పాటే నాకు ఒక 20 ఇయర్స్ వస్తుంది. ప్లస్ మళ్ళీ మొత్తం నేను కట్టిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి అన్న విషయం వినంగానే మీకు చాలా మంచి ప్లాన్ కాబోలు అని అనిపిస్తదండి. మీకే కదా! ఎవరికైనా కామన్ మ్యాన్‌కి అనిపిస్తదండి. బట్ ముఖ్యంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ ప్లాన్‌లో మీరు ఇన్స్యూరెన్స్ పాలిసీలో డబ్బులు కట్టడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక బెనిఫిట్ వస్తదని చెప్తారు కదా! ఈ బెనిఫిట్‌కి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినట్టు, అంటే దాన్ని టెక్నికల్‌గా మేము దాన్ని ఐఆర్ఆర్ అంటాం. అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. లేకపోతే ఎక్స్ఐఆర్ఆర్ అని కూడా పిలుస్తాం అనమాట. సో, ఈ ఐఆర్ఆర్ ఎంత వచ్చిద్ది అనేది గనక క్వెషన్ మీకు ప్రమోట్ చేసిన వాళ్ళని అడిగినా, లేకపోతే మీరు చూసినప్పుడు ఆ పాలిసీలో ఈ ఐఆర్ఆర్ ఎంత వర్కౌట్ అవుతుందని మీకు తెలిసినా, మీకు అర్థమవుతుందండి. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్యూరెన్స్ పాలిసీస్ విచ్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఆర్ సోల్డ్ ఫర్ చిల్డ్రన్ దట్ వోంట్ ఈవెన్ బీట్ ఇన్ఫ్లేషన్ ఇన్ లాంగ్ రన్. అంటే 6-7% మించి ఏ ఒక్క పాలసీ
మీకు బెనిఫిట్ అయితే ఇవ్వదండి. సో కన్సిడరింగ్ దీస్ ఫ్యాక్ట్స్, సో పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది రికమెండెడ్ అయితే కాదండి. సో మేబీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇది అప్రోప్రియేట్ అనిపించచ్చేమో, బట్ జనరలైజ్డ్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది కానీ వినింది కానీ నేను చెప్పేది కానీ ఏంటి అంటే, పిల్లల కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవద్దు. పిల్లలు ఉన్నవాళ్ళు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. దట్టు అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ మనకి బెనిఫిట్ కాకపోవచ్చు అండి. మీరు కనుక రిస్క్ కవరేజ్ ఆస్పెక్ట్లోనే ఇన్సూరెన్స్ చూస్తున్నట్టయితే కనుక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. మీరు చాలామందికి ఆల్రెడీ వినుంటారు, ఉండుంటుంది కూడా. సో దానికి మీరు తీసుకునే ముందు మీ రిస్క్ని అసెస్ చేసుకొని, మీ ఆబ్లిగేషన్స్ని చెక్ చేసుకొని, ఎంత కవరేజ్ మీకు ఉంటే మీకు రిస్క్ జరిగినప్పుడు ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ బర్డెన్ పడదో దాని ప్రకారం మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవటం అనేది చాలా మంచిదండి. హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. కీప్ వాచింగ్ us. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.